జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మ దయగల తల్లి, మీ మనసులో ఏమైనా తీరని కోరికలుంటే మొక్కుకోండి, అమ్మ తీరుస్తుంది. మనసులో మొక్కుకుంటే సరిపోతుందా లేక అందరికీ వినపడేలా మైక్లో చెప్పాలా? కోరిక మంచిదైతే నువ్వెలా కోరుకున్నా మంచిదే. నువ్వు నిజంగా మహిమగల దేవతవే అయితే పొలం మాకే రావాలి. అభి బావ వసు అక్క నాశనమైపోవాలి. భాస్కర్ బావ పావని అక్క రూటున పడాలి. నేను అఖిల్ మాత్రమే హ్యాపీగా ఉండాలి. నీకు చేతనైతే నా ఈ కోరికలు తీర్చు. తల్లి, నా రియల్ ఎస్టేట్ బిజినెస్ త్వరగా స్టార్ట్ అవ్వాలి. నేను కోట్లు సంపాదించాలి. నెంబర్ 1 బిజినెస్ మెన్ కావాలి. తల్లి, ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు. ఆయనకి మనశ్శాంతినివ్వు. ఇన్నాళ్ళు పిల్లల మీద మమకారంతో ఆయన ఉండలేకపోయారు. ఇకనైనా ఆయన నేను కలిసుండేలా చూడమ్మా. మా ఆయన మనసు మార్చమ్మా. ఆయన్ని మంచివాణ్ణి చెయ్యి. ఆయనకి కాస్త జ్ఞానాన్ని ప్రసాదించు. నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకు తెలీదమ్మా. శ్రావ్య పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిపించు. అప్పుడెప్పుడో నా మొగుణ్ణి చంపేశావు. మళ్ళీ నాకు రెండో పెళ్లి చేయటం మర్చిపోయావు. పేరుకు నేను సుమంగళనే కాని నా జీవితంలో అన్నీ అమ్మంగళాలే. ఈ జంటలను చూడలేక చచ్చిపోతున్నాను. త్వరగా నాకు 2 పెళ్లి చేయమ్మా. నా కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలి. అందరం కలిసి ఉండాలి. అమ్మా నాన్న హ్యాపీగా ఉండాలి. నాకంటూ ఏ కోరిక లేదమ్మా. ఆయన మనసులో ఏముందో అది నెరవేరితే చాలు. ఇంతటితో పూజ సమాప్తం. ప్రసాదం తీసుకెళ్ళండి. మీ అందరి కోరికలు అమ్మవారు వినింది బాబూ. మీరందరూ కలిసి ఉండాలని అనుకుంటున్నారు కదా, అది నెరవేరేటట్టు లేదు. ఏమంటున్నారు బామ్మగారు? మీ కుటుంబంలో మరిన్ని కలతలు కలహాలు రాబోతున్నాయి. విడ్డూరాలు విపరీతాలు జరగబోతున్నాయి. కుటుంబం పరువు గౌరవం మలినం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక గ్రహణం పట్టబోతోందమ్మా. రాహు లాంటి ఒక రాక్షసుడు మీ కుటుంబంపై కన్నేశాడు. మీ ఇంటిని మొక్కలు చేయాలనుకుంటున్నాడు. మిమ్మల్ని విడదీయాలనుకుంటున్నాడు. మిమ్మల్ని అంతం చేయాలని పట్టుబట్టాడు. వాడు ఎవడైనా సరే వాడి లక్ష్యం నెరవేరదు. నేను అడ్డుపడతాను. నా కుటుంబాన్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీ సంకల్పమే నీ కుటుంబానికి రక్ష బాబు. ఆపై అమ్మ దయ. ఏంటి నువ్వు చేసిన పని హారిక? ఆ అమ్మవారి ప్రసాదాన్ని విసిరి కొడతావా? ఆయన పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. అదే ప్రసాదం నేల మీద పడిపోయి ఉంటే ఎంత పాపమో తెలుసా? ఇష్టం లేకపోతే వద్దని చెప్పాలి కానీ విసిరి కొట్టడం ఏంటి? ఎందుకే అలా చేశావు? నీ పొంగల్ని మాడపెట్టావు. వసు ఇచ్చిన ప్రసాదాన్ని విసిరికొట్టావు. ఏమైంది నీకు? ప్రసాదం విసిరేస్తే ఏమవుతుంది? నాకు కాళ్ళు చేతులు పడిపోతాయా? ప్రాణాలేమైనా పోతాయా? అలా హేళన చేయకూడదు హారిక. అది మరింత తప్పవుతుంది. నీకు నమ్మకం లేకపోతే అది వేరే విషయం. ప్రసాదం ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పాలి కానీ ఆపుతారా? ప్రసాదం ఇష్టం లేక కాదు, ఈవిడ చేత్తో ఇచ్చింది తినటం ఇష్టం లేదు. అయినా ప్రసాదం పడేస్తే ఏమవుతుంది? ఇల్లు తిరిగి అడుక్కునే వాళ్ళు భయపడొచ్చు. డబ్బు పలుకుబడి ఆస్తి ఉన్న నేను భయపడ్ను. ఈ దేవతలు దెయ్యాలు నన్నేమీ చేయలేవు. నేను తలుచుకుంటే ఈ ఊరి మొత్తాన్ని కొనేయగలను, నా కాళ్ల కింద పెట్టుకోగలను.
వసు వండిన ప్రసాదాన్నే ఇష్టం లేదు అన్నావు గాని అభి ఇచ్చిన ఆస్తిని ఎలా తీసుకున్నారు? తీసుకుంది నేను కాదు, అఖిల్. ఇదంతా ఇప్పుడు అవసరం అమ్మా? మేం వీళ్ళకి దూరంగా ఉండాలనుకుంటున్నాం, కానీ ఈవిడ మాకు దగ్గర అవ్వాలని చూస్తోంది. చీ కొట్టినా వెళ్ళట్లేదు. వీళ్ళంటే మాకు అసహ్యమని ఈవిడకి తెలిసినట్లేదు. అవును రాఖిల్, నిజంగా తనకు తెలీదు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు షూరిటీ ఇచ్చి డబ్బులు ఇప్పిస్తే ఆ అప్పు తీర్చడానికి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా తన నగలు తాకట్టు పెట్టిందే. అలా చేసినందుకు నువ్వు అసహించుకుంటావని పాపం తనకు తెలీదు. మోడలింగ్ మోజులో పడి హారిక ప్రమాదంలో పడితే తన ప్రాణాలకు తెగించి హారికని కాపాడినప్పుడు తన శీలాన్ని కాపాడినందుకు హారిక ఆశయించుకుంటుందని పాపం తనకు తెలీదు. నా ఇంటిని మీకు ఇస్తున్నప్పుడు మన ఇంటిని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అడగడం పాపం వసుగారికి తెలీదు. నా యావదాస్తిని తను సంతకం పెట్టినప్పుడు నేనెందుకు సంతకం పెట్టాలని ఎదురు తిరగడం పాపం తనకు తెలీదురా. అను ఆపరేషన్ కోసం డబ్బులు అడగడం తనకు తెలీదు. తమ బొమ్మల కోసం పిల్లలు ఇంటికొస్తే ఆ పిల్లల్ని మీరు అవమానించినప్పుడు, బన్నీని కొట్టి బంధించినప్పుడు మిమ్మల్ని మెడపట్టి ఆ ఇంట్లో నుంచి గెంటెయ్యాలని పాపం తనకు తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.